నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. చెన్నై పిచ్ టీమిండియా అభిమానులకు పరుగుల విందు అందించింది. కోల్కతాలోను బ్యాటర్లు పండుగ చేసుకునే అవకాశం ఉంది. పరుగుల పిచ్పై ఆదివారం భారత్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ ప్రపంచ కప్లో తొలి 200 స్కోర్ నమోదైన ఈడెన్ గార్డెన్స్ పిచ్పై ఈ మ్యాచ్ను నిర్వహించనున్నారు. బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పిచ్ను నిశితంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ తెలిపాడు. మరి అలాంటి పిచ్ మీద కరేబియన్ హిట్టర్లు ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును జాసన్ హోల్డర్ 31 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లు బాది 49 పరుగులు, రొమారియో షెఫర్డ్ 37 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్స్లు బాది 52 పరుగుల భారీ హిట్టింగ్తో ఆదుకున్నారు. అలాంటిది ఈ సిరీస్ మొత్తం భీకర ఫామ్లో ఉన్న హెట్మేయర్, రోమన్ పావెల్, షై హోప్, రూథర్ఫోర్డ్ ఇలా ఒక్కో పేరుకి ఒక్కో చరిత్ర ఉంది. వాళ్ళు క్రీజ్లో ఉంటే ఏ క్షణమైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే ప్రమాదకరమైన బ్యాటర్లుగా పేరు పొందారు. మరి అలాంటి బ్యాటింగ్ లైనప్ని ఏమాత్రం గొప్పగా ఆ స్థాయికి తగ్గట్టుగా లేని భారత బౌలర్లు ఆపుతారా అనేది అంతుచిక్కని ప్రశ్నలా మారింది. మిస్టరీ స్పిన్నర్ అని పేరు ఉన్న వరుణ్ చక్రవర్తి ఏమాత్రం మిస్టరీ క్రియేట్ చేయలేకపోతున్నాడు. ఒక పక్క బూమ్రా, హర్షదీప్ తప్ప చెప్పుకోదగ్గ బౌలింగ్ లేదు. 6th బౌలింగ్ ఆప్షన్ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. శివం దూబేకి బౌలింగ్ ఇవ్వడమే పాపం అనేలా అతను పరుగులు సమర్పిస్తున్నాడు. ఇదిలా ఉంటే బ్యాటింగ్లో కూడా మనవాళ్ళు ప్రదర్శన అంత గొప్పగా లేదు. ఇషాన్ కిషన్, సూర్య తప్ప మిగతా బ్యాటర్లు అంతా వారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. కీలక సమయాల్లో భాగస్వామ్యం నెలకొల్పకుండా అనవసర షాట్స్కి పోయి వికెట్లు సమర్పిస్తున్నారు. ఒక పక్క కాటెరమ్మ కొడుగ్గా పేరు తెచ్చుకున్న అభిషేక్ శర్మ చేతులెత్తేయడంతో టీమిండియాకు ఇబ్బందిగా మారింది. మరి ఇప్పుడు సౌరవ్ గంగూలీ మన బ్యాటర్లకు తగినట్టు పిచ్ను సిద్ధం చేస్తున్నాడు అని క్యూరేటర్ చెప్పడం, అది మనకు అడ్వాంటేజ్గా మారుతుందా లేదా అనేది ఆదివారం చూడాలి. టోర్నీ ఆరంభ దశలో ఇదే మైదానంలో స్కాట్లాండ్ ఇటలీపై 207 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అయితే ఈ పిచ్ బౌలర్లకు కూడా సహకరిస్తుంది. స్పిన్నర్లకు టర్న్, పేసర్లకు మంచి బౌన్స్ లభిస్తుంది. మంచు ప్రభావం కూడా ఉంటుంది. స్కాట్లాండ్తో మ్యాచ్లో లక్ష్య ఛేదనలో ఇటలీ 134 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ప్రపంచ కప్లో భారత్ ఈడెన్ గార్డెన్స్లో ఆడనుండటం ఇదే మొదటిసారి కాగా విండీస్ గ్రూప్ దశలో 2 మ్యాచ్లు స్కాట్లాండ్, ఇటలీలపై ఆడింది. ఆ అనుభవాన్ని అనుకూలంగా మార్చుకోవాలని షై హోప్ బృందం భావిస్తోంది. ఈ మ్యాచ్ భారత్ వెస్టిండీస్లకు క్వార్టర్ ఫైనల్ లాంటిదే. గెలిచిన జట్టు సెమీస్ చేరుతుంది. చూడాలి మరి. ఐసీసీ T20 టోర్నీల్లో వెస్టిండీస్తో టీమిండియాకు ఏమాత్రం గొప్పగా లేని రికార్డ్స్ చూస్తుంటే భారత్కు ఫైనల్ కానీ ఫైనల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ మ్యాచ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూసారుగా వ్యూవర్స్, ఇవి ఇప్పటివరకు నా స్పోర్ట్స్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి స్పోర్ట్స్. దిస్ ఈస్ కృష్ణబాల సైనింగ్ ఆఫ్.